హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. పాతికేళ్ల వయసు రాకముందే జుట్టు తెల్లగా మారిపోతుంది. పెరిగిన ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, మారిన జీవనశైలి పరిస్థితులు, ఇలా అనేక రకాల కారణాల వల్ల చాలా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారిపోతుంది. చాలా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారడం వలన చూసేందుకు పెద్దవారిలా కనిపిస్తారు. దాంతో తెల్ల జుట్టును కవర్ చేయడానికి చాలామంది జుట్టుకు రంగు వేస్తూ ఉంటారు. కృత్రిమ రంగుల వల్ల జుట్టు నల్లగా మారినప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మనం ఇంటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ చిట్కా కోసం మనం వాడే పదార్థాలన్నీ సహజసిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మనం డై తయారు చేసుకుంటున్నాం. ఒక బౌల్ తీసుకుని దానిలో 1 స్పూన్ అలోవెరా జెల్ వేయాలి. మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయినా వాడవచ్చు, లేదా ఇంటిలో కలబంద మొక్క ఉంటే కనుక ఫ్రెష్ జెల్ వాడవచ్చు. 1 స్పూన్ తీసుకోవాలి. కలబంద కండిషనర్గా పనిచేస్తుంది. జుట్టు మృదువుగా మారటానికి సహాయపడటమే కాకుండా తల మీద, చర్మం మీద ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా చేస్తుంది. దీనిలో ఉండే ఎంజైమ్స్ కుదుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జుట్టు రాలకుండా జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తుంది. జుట్టు మృదువుగా, మెత్తగా ఉంటుంది. ఇక ఆ తర్వాత ఒక చిన్ని స్పూన్తో కాఫీ పౌడర్ వేయాలి. కాఫీ పొడిలో సహజసిద్ధమైన డయింగ్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల డయింగ్ ఏజెంట్గా పనిచేసి జుట్టు ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. కాఫీలో ఉండే కెఫీన్ జుట్టు ముదురు రంగులో రావటానికి సహాయపడి తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. కాఫీ పౌడర్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు. ఇక ఆ తర్వాత ఇండిగో పౌడర్ వేయాలి. ఇండిగో పౌడర్ జుట్టుకు సహజసిద్ధంగా రంగు రావటానికి పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఇండిగో మొక్క ఆకులను ఎండబెట్టి పొడిగా తయారు చేసుకుని వాడచ్చు, లేదా మార్కెట్లో దొరికే ఇండిగో ఆకుల పొడిని తెచ్చుకోవచ్చు. సహజ సిద్ధమైన హెయిర్ డైగా బాగా సెట్ అవుతుంది. తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది. కొత్తగా తెల్ల జుట్టు రాకుండా నిరోధిస్తుంది. ఇక ఆ తర్వాత 1 స్పూన్ కొబ్బరి నూనె వేయాలి. కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ స్కిన్ పిగ్మెంటేషన్ నివారించి మెలనిన్ యాక్టివిటీని రీస్టోర్ చేస్తుంది. అందువల్ల తెల్ల జుట్టు నివారించబడుతుంది. జుట్టు తేమగా ఉండటానికి సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత మనం 1 స్పూను షాంపూ వేయాలి. మనం రెగ్యులర్గా వాడే ఏ షాంపూ అయినా పర్వాలేదు. ఇక షాంపూ వేసుకున్నాక అన్నీ బాగా కలిసేలాగా కలపాలి. మనం తీసుకున్న అన్ని పదార్థాలు బాగా కలిసేలాగా కలిపేసి 1 గంట సేపు కదపకుండా అలా ఉంచేయాలి. అలా ఉంచడం వల్ల మొత్తం అన్నీ బాగా కలిసి కొంచెం బ్లాకిష్ కలర్లోకి వస్తుంది. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. తలకు పట్టించినప్పుడు జుట్టుకు నూనె లేకుండా తలస్నానం చేసిన తల అయితే మంచిది. ముందు రోజు తలస్నానం చేసినా పర్వాలేదు. ఈ పేస్ట్ అప్లై చేసుకోవడానికి 2 గంటల ముందు తలస్నానం చేసినా పర్వాలేదు. అదే రోజు తలస్నానం చేస్తే కనుక జుట్టు బాగా ఆరాక ఈ పేస్ట్ పట్టించి 1 గంట అయ్యాక నార్మల్ వాటర్తో తలస్నానం చేయాలి. ఆల్రెడీ మనం షాంపూ వాడాం కాబట్టి షాంపూ తలలో ఉన్న దుమ్ము ధూళి మొత్తం తొలగించేస్తుంది. ఇక ఆ రోజు రాత్రికి కాస్త కొబ్బరి నూనెతో తలకు కాస్త మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. ఏదో 1-2 సార్లు చేసేసి నల్ల జుట్టుగా మారలేదు అంటే కుదరదు. ఎందుకంటే తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు, తక్కువగా ఉంటే తక్కువ వారాలు సమయం పడుతుంది. కాకపోతే కాస్త సమయం పడుతుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సమయం పట్టిన ఫలితం శాశ్వతంగా ఉంటుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. మనం వాడినవన్నీ ఇంచుమించు అన్నీ సహజసిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలోవెరా మీరు మార్కెట్లో దొరికే ప్యాకెట్ కాకుండా ఇంట్లో ఉండే అలోవెరా ఉపయోగించండి. అలాగే కొబ్బరి నూనె ఆర్గానిక్ వాడండి. కాఫీ పొడి, ఇండిగో పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదా మీరే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకుని తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి.
ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి. ఫలితం నిమిషాల్లో వచ్చేయాలి అంటే కుదరదు. కాస్త సమయం పడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడాలంటే ఈ ప్యాక్ వాడండి. వీడియో